అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. దేవుడు నిన్ను నీతి కలిగిన దానిగా, నీతి కలిగిన వాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. నేను అలా స్థాపిస్తానని చెప్తున్నాడు. అలాగే నువ్వు భయపడిన అవసరం లేదు, దేనికి కూడా భయపడిన అవసరం లేదు. బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి, నేను నీ పక్షమున ఉన్నాను కాబట్టి ఆ భీతి, ఆ భయము అవన్నీ నీకు దూరంగా ఉంటాయి. నిన్ను బాధించేవారు కూడా నీకు దూరంగా ఉంటారు, ఎందుకంటే నేను ఉన్నాను కదా. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతుంది. ఏమంటే, ఇన్ని రోజులు ఎన్నో పరిస్థితులను బట్టి భయపడ్డావేమో, ఇన్ని రోజులు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అప్పులైనాయి అని చెప్పి ఇంటి మీదకి వస్తారేమో, అలా ఇలాని రకరకాల పరిస్థితిని బట్టి భయపడ్డావు. నన్ను చాలామంది బాధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి భయపడ్డావు, బాధపడ్డావు. ఇక నీకు అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే నేను నీ పక్షం ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి ఇంకా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. బాధించేవారు కూడా, ఇంతవరకు నువ్వు బాధించబడ్డావు, కానీ ఇక నుంచి నిన్ను బాధించేవారు కూడా నీకు దూరంగా ఉంటారు. భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదు, నేను రానివ్వను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విని ధైర్యం తెచ్చుకోండి. ఇప్పుడు దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నేను ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యాలన్నీ చేస్తాడంటే చేస్తాడు. నువ్వు నమ్మకం ఉంచితే చేస్తాడు. కానీ మరీ ముఖ్యంగా దేవుని యందలి భయము, భక్తి ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని పైన ఆధారపడాలి, దేవుణ్ణి నీ ఆశ్రయంగా చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అలా చేయకుండా అసలు దేవుని అంటే లెక్క పక్క లేకుండా నీ ఇష్టానుసారం తిరుగుతూ, దేవుని పట్టించుకోకుండా నీ ఇష్టానుసారం ఎప్పుడు చూసిన సినిమాలు, సీరియల్స్ అని చూసుకుంటూ, వాళ్ళు తేలితో వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకొని నీ ఇష్టానుసారం తిరుగుతూ, తాగుతూ, తింటూ, ఎగురుతూ ఇట్లా చేస్తున్నావు అనుకో, అప్పుడు కూడా ఈ వాక్యం నాకు వర్తిస్తుంది అంటే, ఎందుకు వర్తిస్తుంది? వర్తించదు. ఎందుకంటే నువ్వు నీతిగా లేవు కదా, యథార్థంగా లేవు కదా, దేవుని విషయంలో పశ్చాత్తాపంతో లేవు కదా, దేవునికి విరుద్ధంగా ఉన్నావు, వ్యతిరేకంగా ఉన్నావు. కాబట్టి అప్పుడు ఈ వాక్యం నీకు వర్తించదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నీతిగా ఉండాలని ఆశపడతావో, యథార్థంగా ఉండాలని ఆశపడతావో, తగ్గించుకొని ఉంటావో, పశ్చాత్తాపంతో ఉంటావో, దేవునికి విధేయత చూపిస్తావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలన్నీ కూడా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నా సరే, ఈ వాక్యం విన్న తర్వాత మార్చుకో. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. తగ్గించుకో, నిన్ను నువ్వు తగ్గించుకో. నువ్వు ఎలాంటి తప్పు చేస్తున్నా, ఎలాంటి పాపం చేస్తున్నా, దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా ఇదో తెలిసి అయినా సరే నేను ఇంతవరకు ఈ పాపాలు చేసినాను, ఇకపైన నేను చేయను, నాకు సహాయం చేయండి, ఈ పాపం నుంచి నాకు విడుదలనివ్వండి, నన్ను విడిపించండి అని అడుగు. పశ్చాత్తాపడు, క్షమాపణ కోరు, దేవుడు నీకు సాయం చేస్తాడు. అలాగే తర్వాత ఈ వాక్యంలో దేవుడు ఏమేమైతే చెప్పాడో అవన్నీ కూడా నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దేవుడు నీతో పాటునే ఉంటాడు. బాధించేవారు కూడా నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానుగానే రాదు. ఎందుకంటే దేవుడే నీ పక్షంలో ఉన్నాడు కాబట్టి వాటిని నీ యొద్దకు రానివ్వడు, నిన్ను ముట్టుకోనివ్వడు, అపవాదిని నిన్ను ముట్టుకోనివ్వడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, తగ్గించుకోండి, దేవుని ఎదుటికి వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకో, దేవునికి అప్పచెప్పుకో, పశ్చాత్తాపడు, క్షమాపణ కోరు. దేవుని నీ జీవితంలో ఈ కార్యాలన్నీ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఇన్ని రోజులు కూడా మీకు లోబడలేదు, ఎన్నో పాపాలు చేశాను. మీకు లోబడకుండా తండ్రి నా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగాను, విచ్చలవిడిగా ప్రవర్తించాను. దయ ఉంచి నన్ను మన్నించండి స్వామి. అయ్యా, నన్ను నీతి గలవానిగా, నీతి గలదానిగా మీరు చేయాలని ఆశపడుతున్నారు, స్థాపించాలనుకుంటున్నారు. కానీ నేను మీకు లోబడట్లేదు, మీ ఆజ్ఞలను పట్టించుకోవట్లేదు. దయ ఉంచి నన్ను మన్నించండి అని ప్రభా, ఈ ఉదయకాల సమయం ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారో, వాళ్ళని వారు తగ్గించుకుంటున్నారు, మీ ఎదుటికి వస్తున్నారు ప్రభు, వారందరి జీవితంలో దయ ఉంచి మీరు కార్యం చేయండి. ఈ వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. వారు భయపడకుండా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. బాధించే వారి నుండి వారిని రక్షించి
కృప చూపండి. భీతి వాళ్ళకు దూరంగా ఉన్నట్లు సహాయం చేయండి దేవా. అది వారి దగ్గరికి రాకుండా వారి పక్షాన మీరు నిలిచి సహాయం చేయమని, కృపనందించమని. మరొకసారి ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి సమస్తము మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.